కృష్ణానది వస్తే 11,42,000 క్యూసిక్లు వాటర్ వస్తే మీ ఇల్లు మునిగిపోయిందే. ఒక అక్రమమైనటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారే, మీరు ముందు మీ ఇంటిని కూలగొట్టుకొని, అది మీ ఇల్లు కాదనుకోండి, మీ ఇల్లు ఖాళీ చేసి తరువాత ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే ఎవడైనా నమ్ముతాడు. కానీ లేకపోతే వాడిల్లు కూలిస్తే నిన్ను ఒప్పుకుంటారా? కూల్చాల్సిన నీ ఇల్లు కూలకోకుండా ఎదుటివాడి ఇల్లు కూలిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఆదర్శప్రాయంగా కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి. ఒక అక్రమమైనటువంటి కట్టడంలో కృష్ణానది ఒడ్డున కరగట్టుకు దిగువన నివసిస్తున్నటువంటి మీరు నీతులు చెప్పే హక్కు మీకు లేదనే విషయాన్ని మీరు దరిచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒక మాట చెప్తానండి, మా పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళుతున్నారనే మాట. చాలామంది నాయకులు కాదు కానీ ఒక 3-4, ఇప్పుడు 2 ఏదో వెళ్ళబోతున్నారని విన్నాను. అంతకుముందు ఒక 2-3 ఇంపార్టెంట్ లీడర్స్ వెళ్ళారని. ఇదేం కొత్త కాదు. ఏ రాజకీయ పక్షానికైనా అధికారం పోయినప్పుడు ఆ పార్టీలో నిలబడాలనేటువంటి ఉద్దేశం నైతికంగా లేనటువంటి వ్యక్తులు పోతారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది పోయారు? మేము అధికారంలో లేనప్పుడు 23 మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు. ఏమైందంటున్నా? ప్రజల నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి పార్టీలు మారే వాళ్లకు లేదు. పార్టీలు మారేవాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులే నచ్చలేదు. ఏంది ఇది నాకు అర్థం కాల. ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనా. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట. అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం. ఇది నేను చెప్పే సత్యం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి. పార్టీ మారిన వాళ్ళలో 100 మందిలో 99 మంది ప్రజలు తిరస్కరించారు. ఎక్కడో 1 లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు చూడండి, వాళ్ళకి ఏ గతి పడుతుందో ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా. పుట్టిల్లు ఎంత గొప్పదో అని, ఎంత గొప్పగా చూసుకున్నదో, ఎంత స్వేచ్ఛ ఉన్నదో, ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఇప్పుడు కాదు, కాలం గడిచే కొందికి చాలా అర్థమవుతుంది. కాబట్టి వాసన ఒకటే చెప్తున్నాం, ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తున్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఆత్మీయులారా, ఆధారాలతో, సాక్ష్యాలతో, నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా, వాసనను అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు. చివరికి అర్థమైనాయి. 2017 అనుకుంటా. 19లో రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు. కాబట్టి వాసన మళ్ళా చెప్తున్నాం, నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా, ఎక్కడ ప్రతి పల్లె తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి, కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేయిస్తున్నారు. ఇట్లాంటి వాసనలను పిలుచుకొని వీళ్ళతో తిరుగుబాటు చేయిస్తున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి
ఇంతమంది ఒకటి కావాలా? ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసెస్ చేయాలనుకుంటే ప్రజలు తన వైపు నిలవరా? కాబట్టి ప్రజలు అండ బలం జగనన్నకు ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా నిలవ ప్రజల ముందరని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండి. మళ్ళా జగన్మోహన్ వల్ల మీ అందరూ ఆశీస్సులతో మళ్ళా ఎమ్మెల్యే అయ్యారు. కుటుంబం అంటే జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు విజయంగా ఉంటామని చెప్పి అధికారం లేదు. మీకు ఇప్పుడు ఈ పదవి అన్నారు. అధికారం ఉన్నప్పుడు పదవులు తీసుకునే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు శత్రువులు లెక్క చేయకుండా ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు తక్కువ వయసులో ముళ్ళ కిరీటం పెట్టుకుంటా ఉన్నారు. మాకు ముళ్ళ కిరీటం కాదు, పూల పాటు లాంటిది పూల కిరీటం లాంటిది. చాలా మంది ముళ్ళు పుచ్చుకుంటూ ఉన్నారు. నా పట్ల చాలా గతులు పోసే చాలా మంది మొన్న ఎలక్షన్ లో సుమారుగా 420 మంది పోరాడారు. అయినా 32 మంది అయినా ఎవరికి జగన్మోహన్ గారి కోసం పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందే ఎప్పుడు అడ్డు పెట్టుకోవాలి. కార్యకర్తలకు ఎప్పుడు ఎవరో గుర్తు పెట్టుకోండి. ఏ నాయకుడికైనా ఎంత నాయకుడికైనా క్యారెక్టర్ కాలం ఎప్పుడూ పదవులు వస్తూ ఉంటాయి. పార్టీ నమ్ముకున్నప్పుడు పదవులు వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి క్యారెక్టర్ ఇందులో ఉంది. క్యారెక్టర్ ఎంతకాలం నన్ను ఎవరు ఎప్పుకెళ్ళాడు కొంచెం పలుకుతున్నా ఉన్నాం. నేను ఉన్నా ముఖ్యంగా అమ్మగారికి నేను జగన్మోహన్ గారు అడిగా, అన్న అమ్మకి చెప్పి చేరుకొస్తుంది అంటే సోను వరిగా తీసుకొప్పు అని చెప్పి అమ్మ చెప్పి చెప్పి సమాధించారు. నేను జగన్మోహన్ గారు చేరుకు తెచ్చినప్పుడు మా నాన్నగారు దూచపల్లి సుబ్బారెడ్డి గారు విగ్రహం ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ గారు ఫస్ట్ విగ్రహం ఆవిష్కరణకు వచ్చింది, ప్రైవేట్ ప్రోగ్రామ్ వచ్చింది. మా నాన్నగారు దూచపల్లి సుబ్బారెడ్డి గారి ప్రోగ్రామ్ కి ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి ఆ రోజు ఒకటిగా అన్నా నేను ఖాళీగా ఉన్నాను, ఏదో పార్టీ పదవులు ఇవ్వని చెప్పి అన్నాడు. నెక్స్ట్ 2024లో సీట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకున్నాడు నాకు జిల్లా బాధ్యత ఇచ్చాడు. అంత నమ్మకం నా మీద పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన ఆశయాల ప్రకారం చెప్పేసారి మీకోసం ఎప్పుడు పనిచేస్తానని చెప్పి సభాపతులు చేస్తున్నాం. ఈ పార్టీ కోసం ఎంతో మంది పనిచేశారు. మేము కూడా పదవులు వదుకుని వచ్చాం. నాలాంటి వాళ్ళు దగ్గర దగ్గర 30-40 మంది అధికార పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చాం. సంవత్సరన్నర, 2 ఏళ్లు, 2.5 ఏళ్లు పదవులు ఉన్నోళ్ళు వదిలేసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. త్యాగం చేసి పదవులు అంటే ఇవాళ మనం చూస్తున్నాం జంపింగ్ జపాంగులు. ఆ స్థితిలో పదవులను త్యజించి రాజీనామాలు చేసి అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇది సమిష్టిగా అందరూ చేశారు, కృషి చేశారు. కానీ ప్రధానంగా కష్టం చేసింది, కష్టం నష్టం జెండా మోసే కార్యకర్త, లక్షలాది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ మొత్తం ఈ పార్టీ విజయం, ఈ పార్టీ స్థాయిలో ప్రజల్లో గుర్తింపు స్థిరపట్టాకి ఈ ఇద్దరిదే కారణం అని చెప్పని గుర్తించమని చెప్పి, గుర్తిస్తేనే ఇది ప్రజల యొక్క ఆలోచన, ఇది వాస్తవం అని చెప్పని షర్మిల గారికి తెలియజెప్తూ, అలాగే చికాకులు వస్తాయి అని చెప్పని నేనే వెళ్ళి చెప్పొచ్చాను. లేదు అని అటువంటిది ఉండదు, మా కుటుంబం వేరు, ఏముండవు, సమస్యలు రావు అని చెప్పి ఆయన ఎంతో నమ్మకంగా మాట్లాడాడు. నేను చాలా అనుమానాలు మాట్లాడాను. ఇవాళ జరుగుతున్న అనుమానాలన్నీ, ఇవాళ జరుగుతున్న విషయాలన్నీ కూడా నేను అనుమానాలుగా మాట్లాడాను, సందేహాలన్నీ చెప్పాను. అంటే వారేమంటున్నారంటే నాకు ఏం అక్కర్లేదు, రాజకీయం అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం రాజకీయాలు? మిమ్మల్ని రాజకీయాల్లో ఇది చేయాలి అది చేయాలనుకుంటే అసలు మిమ్మల్ని అసలు పార్టీలోకి రానివ్వరు కదా, పాదయాత్రలోనే మిమ్మల్ని రానివ్వరు కదా. పాదయాత్రకు జెండా మోసిన వాళ్ళు ఎవరు? ఊరూరా వేలాది మంది వచ్చిన మనుషులు ఎవరు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా. వారంటారు ఆ ఉత్తరంలో కేవీపీ గారికి, సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి వైఎస్ఆర్ గారు చెప్పారు అంటే దాంట్లో రాశారు, ఇంక్లూడింగ్ కేవీపీ రామచంద్రరావు అనేది రాశారే వారు. సుబ్బారెడ్డి గారు నా పక్కనే ఉన్నారు. ఇంతమందికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాలి కదా. అంటే మీరు చెప్పినట్టే, మీరు ఉత్తరంలో రాసినట్టుగా రాజశేఖర రెడ్డి గారు నా మనవాళ్ళకే చెందాలని అంటే జగన్ గారికి కూడా చెప్పు ఉండాలి కదా. ఎవరు పోతా ఉన్నారమ్మా? సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరూ గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లు, సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపమైనప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీలోకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటది. నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు, మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండేది, మీ చెవులకు వినిపించింది, మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది. తేడా మీరే గమనించండి. తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా? రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్ట్రైట్గా నేను మీ మనస్సాక్షిని ఈ మాట అడగండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇస్ దిస్ హౌ యూ వాంట్ పాలిటిక్స్ టు బీ? అడగండి. ధర్మం కాదు, న్యాయం కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రైట్గా చేద్దాం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి స్కామ్ ఉందన్నారు. ఎలాంటి స్కామ్ ఉందని మీరు? మెడికల్ కాలేజీలు నిజంగా కూడా 8,400 కోట్లకు సంబంధించిన బడ్జెట్కి అయ్యే ఖర్చులో ఆల్రెడీ స్థలాలు ప్రొక్యూర్ చేసినారు, అయిపోయింది. 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. బిల్డింగులన్నీ కూడా చాలా చోట్ల అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. 5 చోట్ల మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 5 చోట్ల పూర్తిగా ఈ సంవత్సరము మనం కట్టిన బిల్డింగులు చూపిస్తే వాళ్ళు సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా రెడీగా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మెడికల్ కాలేజెస్ను, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను నువ్వు అమ్మేయడానికి సిద్ధపడితే, ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధపడితే దాని అర్థం ఏంది? అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నది నువ్వు స్కాములు చేసి నీ దగ్గర వాళ్ళకు నువ్వు అమ్మాలనుకునే ఒక స్కామ్ చేయడం ధర్మమేనా? అసలు ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానివల్ల జరిగే మంచి ఏమిటి తెలుసా? ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, టెరిషరీ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఎప్పుడైతే కాంపిటేటివ్గా ఉంటుందో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం చేయలేరు.